నమస్కారం ప్రసారం చేస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇవి రియల్మీ బడ్స్ క్యూ అండ్ రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్ రెండు మీకు 2000 లోపు వస్తున్నాయి. రియల్మీ బడ్స్ క్యూ వచ్చేసరికి 1999 రూపాయలు ఉన్నాయి అండ్ రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్ వచ్చేసరికి 1799 రూపాయలు ఉన్నాయి. అండ్ చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు ఏది కొనాలి రెండిట్లో అని చెప్పేసి, 2000 రూపాయల లోపు ఏ TWS ఇయర్ ఫోన్స్ కొనాలని చెప్పేసి. వీడియోలో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. ఎప్పటి నుంచో యూజ్ చేస్తాను రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్. నేను చాలా రోజుల నుంచి 2 వీడియోస్ కూడా చేసినట్టున్నా దీని మీద అండ్ ఒక రివ్యూ చేశాను. అండ్ రియల్మీ బడ్స్ నియోతో కూడా కంపేర్ చేస్తూ వీడియో చేశాను. అండ్ రియల్మీ బడ్స్ క్యూ నాకు ఎప్పుడో వచ్చిన 10 days బ్యాక్ నుంచి వీటిని నేను యూజ్ చేస్తూ ఉన్నాను. వీడియోలో కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతా ఈ 2 ఇయర్ బడ్స్ తోటి. వీడియోలోకి వెళ్ళిన ముందు 2 ఇయర్ బడ్స్ అయితే మీలో ఒకరు గెలుచుకోవచ్చు. ప్రస్తుతానికి ఇవే అనుకుంటా బడ్జెట్లో వచ్చాయి. నేను కంపేర్ చేయడానికి ఇంకేం ఉండవు. సో ఇది మేబీ లాస్ట్ కంపారిజన్ వీటితోటి. సో ఇవైతే గివ్ అవే అయితే ఇస్తున్నాను. సో రియల్మీ బడ్స్ క్యూ అండ్ రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్. సో ఈచ్ 1 ఉన్నాయి నా దగ్గర. సో రెండైతే మీలో ఒకరు గెలుచుకోవచ్చు. తెలిసిందే, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు కామెంట్ సెక్షన్ కనిపిస్తుంది, కామెంట్ సెక్షన్లో వీటికి సంబంధించి ఏదో ఒకటి కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు కామెంట్తో పాటు మీ ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ అటాచ్ చేసి మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఒకటే కామెంట్ చేయండి, సింగిల్ కామెంట్. మల్టిపుల్ కామెంట్ చేయకండి. మల్టిపుల్ కామెంట్ చేస్తే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. వీటి విన్నర్స్ నేను జూలై 15వ తారీఖు అయితే అనౌన్స్ చేస్తాను. ఇంక మన వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం వీటి బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అన్బాక్సింగ్ అయితే మీరు ఆల్రెడీ రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్ అయితే చూశారు. రియల్మీ బడ్స్ క్యూ అయితే చూడలేదు మన ఛానల్లో అయితే. సో దీనిలో అయితే మీకు రియల్మీ ఇయర్ బడ్స్ క్యూలో మీకు బాక్స్లో యూజర్ మాన్యువల్ ఒకటి వస్తుంది. ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ వస్తాయి, లార్జ్ అండ్ స్మాల్ టిప్స్ అండ్ మీడియం టిప్స్ అయితే మీకు ఇయర్ బడ్స్కి ఇన్స్టాల్ అయి ఉంటాయి. అండ్ మైక్రో USB కేబుల్ కూడా ఒకటి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్కొచ్చేసరికి మనకి బాక్స్లో మైక్రో USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనం సపరేట్గా మీ దగ్గర ఛార్జెస్ ఉంటే వాటిని యూజ్ చేసి దీన్ని ఛార్జ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా రియల్మీ బడ్స్ క్యూని ఎలా కనెక్ట్ చేయాలో చూస్తే మాత్రం మీకు టచ్ కంట్రోల్స్తో వస్తున్నాయి. సో రెండింటిని మీరు ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి కొద్దిసేపు, ఒక 3 seconds అట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మీ మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేయండి. రియల్మీ బడ్స్ క్యూ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. సో అక్కడి నుంచి మీరు ఈజీగా అయితే రియల్మీ బడ్స్ క్యూని అయితే కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా వీటిలో టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు రియల్మీ బడ్స్ క్యూలో. అదే మనం రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్లో చూసుకుంటే మీకు టచ్ కంట్రోల్స్ ఉండవు, మీకు బటన్సే ఉంటాయి. రెండిట్లో మీకు వే డిటెక్షన్ అయితే ఉండదు. అంటే నార్మల్గా మనకి TWS ఇయర్ ఫోన్స్ మీరు చూసే ఉంటారు, రియల్మీ బడ్స్ ఎయిర్ కానీ అండ్ MI ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కానీ 4,000 రూపాయలు ఏమో వస్తున్నాయి అవి. వాటిలో మనం ఇట్లా చెవిలో నుంచి తీయగానే మనకి సాంగ్ పాస్ అయిపోతుంది. వే డిటెక్షన్ సెన్సార్స్ అయితే ఉంటాయి. వీటిలో మనకి అట్లాంటివి అయితే ఏమి ఉండవు. అండ్ టచ్ కంట్రోల్స్ అయితే మీకు రియల్మీ బడ్స్లో ఉన్నాయి, కానీ రెడ్మీ బడ్స్లో అయితే మీకు బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా వీటి ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం టచ్ కంట్రోల్స్ యూజ్ చేసి మీరు చాలా ఫంక్షన్స్ రియల్మీ బడ్స్ క్యూలో చేయొచ్చు. అండ్ యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. రియల్మీ లింక్ యాప్కి మీరు కనెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటే. iOS యూజ్ చేస్తుంటే మాత్రం ఆ ఫెసిలిటీ అయితే ఉండదు. iOSలో ఇంకా వీళ్ళు రియల్మీ లింక్ యాప్ అయితే డెవలప్ చేయలేదు, మరి చూడాలి ఎప్పుడు తీసుకొని వస్తారు దానికి. అండ్ రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్కొచ్చేసరికి మీకు ఎటువంటి యాప్ కనెక్టివిటీ అయితే ఉండదు. రియల్మీ బడ్స్ క్యూలో మీరు టచ్ కంట్రోల్స్ మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లుగా. ఇక్కడ చూడొచ్చు, రియల్మీ లింక్ యాప్ ఓపెన్ చేయండి. రియల్మీ లింక్ యాప్ ఓపెన్ చేసేసి రియల్మీ బడ్స్ క్యూని కనెక్ట్ చేయండి. నాకు కనెక్ట్ అయి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫంక్షన్స్ అని కనిపిస్తున్నాయి. అండ్ ఏ బడ్లో ఎంత ఛార్జింగ్ మిగిలిందో అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఫంక్షన్స్ చూడొచ్చు మీరు. గేమింగ్ మోడ్ ఇక్కడ నుంచి మీరు ఆన్ చేయొచ్చు, ఆఫ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ మనకి లెఫ్ట్ ఇయర్ బడ్కి రైట్ ఇయర్ బడ్కి డిఫరెంట్ ఫంక్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. డబుల్ ట్యాప్ చేస్తే ఏం చేయాలనుకుంటున్నారు? సాంగ్ పాజ్ ప్లే, నెక్స్ట్ ట్రాకా, ప్రీవియస్ ట్రాకా, లేకపోతే వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే కంప్లీట్గా డబుల్ ట్యాప్ ఆప్షన్ మీరు ఆఫ్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్లో నుంచి. అండ్ రైట్ ఇయర్ బడ్లో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. రైట్ ఇయర్ బడ్లో కూడా మీకు సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. డబుల్ ప్రెస్ చేస్తే ఏం చేయాలి, ట్రిపుల్ ట్యాప్ చేస్తే ఏం చేయాలి, అండ్ 2 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే ఏం చేయాలని చెప్పేసి. నేనైతే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడొచ్చు. డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ పాస్ చేయడం, ప్లే చేయడం పెట్టాను. అండ్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ చేయడం పెట్టాను. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే రైట్ సైడ్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే నెక్స్ట్ ట్రాక్కి వెళ్తాను. అండ్ లెఫ్ట్ ఇయర్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ప్రీవియస్ ట్రాక్ వస్తాను. గేమింగ్ మోడ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే రెండింటిని లాంగ్ ప్రెస్ చేసి ఒక 2 seconds పట్టుకుంటే గేమింగ్ మోడ్లోకి అయితే ఎంటర్ అవుతాను. ఇవి నేను ఫంక్షన్స్ అయితే సెట్ చేసుకుంది. మీకు నచ్చినట్లుగా మీకు తగ్గట్టు ఫంక్షన్స్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. మనం టచ్ కంట్రోల్స్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి సాంగ్ అయితే ప్లే అవుతుంది. మనం లాంగ్ ప్రెస్ చేస్తే లెఫ్ట్కి వెళ్ళాలి, లెఫ్ట్ సాంగ్కి వెళ్ళాలి. సో లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ప్రీవియస్ ట్రాక్ అయితే వెళ్తుంది. ఇటు సైడ్ లాంగ్ ప్రెస్ చేస్తే రైట్ సైడ్ ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్తుంది. అండ్ డబల్ ట్యాప్ చేస్తే మనకి సాంగ్ అయితే పాజ్ అవ్వాలి. ఇక్కడ చూడొచ్చు డబల్ ట్యాప్ చేస్తే మనకి సాంగ్ అయితే పాజ్ అవుతుంది. ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకి వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అవ్వాలి. సో ట్రిపుల్ ట్యాప్ కరెక్ట్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు ట్రిపుల్ ట్యాప్ చేస్తే మీకు
వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. సో టచ్ కంట్రోల్స్ దగ్గర మీకు కొద్దిగా ఇరిటేషన్ అయితే వస్తుంది ఫస్ట్ మీరు యూజ్ చేసేటప్పుడు, ఎందుకంటే మీకు చాలా చిన్న ఏరియా ఇచ్చారు టచ్కి అయితే. ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఈ ఏరియా అయితే మీకు కనిపిస్తుందో చిన్న కోడిగుడ్డు లాగా, సో ఇక్కడ ఈ ఏరియా మీద మీరు టచ్ చేయాలి. సో ఇటు సైడ్ మీరు టచ్ చేశారు అనుకోండి టచ్ కంట్రోల్స్ అయితే వర్క్ అవ్వవు. సో కరెక్ట్గా ఇదే ఏరియా మీద మీరు టచ్ చేయాల్సి ఉంటుంది. సో కొద్దిగా మీకు ఫస్ట్ అలవాటు అవడానికి అయితే కొద్దిగా టైం పడుతుంది, కరెక్ట్గా మీరు టచ్ చేస్తే కానీ ఇది వర్క్ అవ్వవు. అండ్ ఫోన్ కాల్ మాట్లాడడానికి అంటే ఫోన్ కాల్ మీరు లిఫ్ట్ చేయడానికి కట్ చేయడానికి కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఒకసారి అది కూడా నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మన ఫోన్ కాల్ వస్తుంది, ఫోన్ కాల్ మనం కట్ చేయాలనుకోండి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి, ఫోన్ కాల్ కట్ అయిపోతుంది. సో ఒక మీరు ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాలనుకుంటే డబుల్ ట్యాప్ చేయండి, ఫోన్ కాల్ అయితే లిఫ్ట్ అవుతుంది. సో ఇట్లా మీకు ఈ టచ్ కంట్రోల్స్ అయితే దీనిలో అయితే ఉపయోగపడతాయి. ఒక్కోసారి అయితే మీకు వర్క్ అవ్వ చాలా ఇరిటేషన్ అయితే చేస్తూ ఉంటాయి. సో అదొకటి నేను నోటీస్ చేస్తాను, నేను జనరల్గా యూజ్ చేసినప్పుడు 10 daysలో. ఇంకా వీటి విషయానికి వస్తే మాత్రం రెడ్మీ బడ్స్లో మీకు బటన్స్ అయితే ఉంటాయి. మీరు ఒక సింగిల్ ప్రెస్ చేస్తారు అనుకోండి సాంగ్ పాజ్ అవుతుంది, మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తారు అనుకోండి సాంగ్ మీకు ప్లే అవుతుంది. ఒకవేళ మీకు ఫోన్ కాల్ వస్తుంది లిఫ్ట్ చేయాలనుకుంటే సింగిల్ ప్రెస్ చేస్తే మీకు ఫోన్ కాల్ లిఫ్ట్ అవుతుంది. మళ్ళీ మీరు ఫోన్ కాల్ మాట్లాడారు కట్ చేయాలనుకుంటే మళ్ళీ సింగిల్ ప్రెస్ చేయండి, ఫోన్ కాల్ కట్ అయిపోతుంది. అండ్ డబుల్ ప్రెస్ చేస్తారు అనుకోండి మీకు గూగుల్ అసిస్టెంట్ కానీ సిరి కానీ వాయిస్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఇవే మనకి ఫంక్షన్స్ అయితే మనము నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడానికి ప్రీవియస్ సాంగ్కి రావడానికి ఇట్లాంటి వాటికైతే ఎటువంటి వీళ్ళు కంట్రోల్స్ అయితే ఇవ్వలేదు. రెండిట్లో మీకు గేమింగ్ మోడ్ అయితే ఉంటుంది. దీనిలో సార్ మీరు ట్రిపుల్ ప్రెస్ చేస్తే గేమింగ్ మోడ్లోకి ఎంటర్ అవుతారు. అండ్ రియల్మీ బడ్స్లో మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కొద్దిసేపు రెండు బడ్స్ని మీరు గేమింగ్ మోడ్లోకి అయితే ఎంటర్ అవుతారు. సో గేమింగ్ మోడ్లో మీకు లేటెన్సీ విషయానికి వస్తే మాత్రం రెడ్మీ ఇయర్ బడ్స్ వస్తే మీకు 122 millisecond లేటెన్సీ ఉంటుంది. రియల్మీ బడ్స్లో వస్తారు మీకు 119 millisecond లేటెన్సీ ఉంటుంది. ఒక 3 milliseconds అయితే దీనికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. రెండిట్లో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు పెద్దగా డిలే అయితే ఉండదు. కాకపోతే నా వర్క్ అయితే మాత్రం ఎప్పుడైనా మీరు పబ్జీ లాంటి గేమ్ ఇట్లాంటి గేమ్స్ మీరు ఆడేటప్పుడు మాత్రం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కంటే వైడ్ ఇయర్ ఫోన్స్ మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి. దానిలో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీకు ఫుడ్ స్టెప్స్ కానీ ఎవ్రీథింగ్. వీటిలో మీరు గేమ్ అయితే ఆడొచ్చాను రియల్మీ బడ్స్ క్యూలో గేమ్ అయితే ఒక 2 days అయితే ఆడాను, నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆడియోలో డిలే ఎట్లాంటి అయితే నేను నోటీస్ చేయలేదు. మరీ మీకు తక్కువ లేటెన్సీ కావాలనుకుంటే మాత్రం నా వరకు అయితే వైడ్ ఇయర్ ఫోన్స్ ఇంకా మీకు బెటర్ ఆప్షన్ అయితే. నెక్స్ట్ మనం వీటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండు మీకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతోనే వస్తున్నాయి. రెండిట్లో మీకు తేడా అయితే ఏం లేదు, కానీ డిజైన్ పరంగా మాత్రం రియల్మీ అయితే మీకు బెటర్ ఉన్నాయి. డిజైన్ పరంగా అయితే మాత్రం వీటి షేప్ కూడా మనకి బాగా డిజైన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనకి కంప్లీట్గా ఇయర్లోకి అయితే వెళ్తాయి. డిజైన్ వచ్చేసరికి వీళ్ళు జాస్ లివీతో డిజైన్ అయితే చేయించారు. సో వీటి డిజైన్ అయితే చాలా బాగుంది, మనకి కంప్లీట్ ఇన్ ఇయర్లోకి వెళ్తున్నాయి. సో ఇవైతే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, సో కంప్లీట్ ఇన్ ఇయర్లోకి అయితే వెళ్తున్నాయి. వెయిట్ కూడా మీకు రెడ్మీ ఇయర్ బడ్స్ మీకు 4.1 grams ఉంటాయి. రియల్మీ వచ్చేసరికి మీకు వెయిట్ 3.6 grams ఉంటాయి. లైట్ వెయిట్ ఉన్నాయి ఇవి, అండ్ డిజైన్ కూడా చాలా బాగున్నాయి రియల్మీ బడ్స్ క్యూ అయితే. ఇవి వచ్చేసరికి మనకి స్క్వేర్ షేప్లో ఉన్నాయి. ఫిట్టింగ్ అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం నాకైతే రియల్మీ బడ్స్ క్యూ అయితే బెటర్ అనిపించింది. ఫిట్టింగ్ పరంగా అయితే మాత్రం డిజైన్ కూడా మనకి రియల్మీ బడ్స్ క్యూ చాలా బెటర్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మన బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో మీకు బడ్స్లో బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి రియల్మీ బడ్స్ క్యూలో 4.5 hour బ్యాటరీ లైఫ్ ఉంటుంది. రెడ్మీ దానిలో వచ్చేసరికి మీకు 4 hours బ్యాటరీ లైఫ్ ఉంటుంది. కేస్తో పాటు అయితే దీనిలో 12 hour బ్యాటరీ లైఫ్ వస్తుంది రెడ్మీలో. అండ్ రియల్మీలో వచ్చేసరికి మీకు 20 hour బ్యాటరీ లైఫ్ ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్ కూడా మీకు రియల్మీ బడ్స్ క్యూలో మీకు బెటర్ ఉంటుంది రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్తో కంపేర్ చేస్తే. ఇంకా ఫైనల్గా మనం మోస్ట్ ఇంపార్టెంట్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రియల్మీ బడ్స్లో మీకు 10mm డ్రైవర్స్ ఉన్నాయి. రెడ్మీ బడ్స్లో వచ్చేసరికి మీకు 7.2mm డ్రైవర్స్ ఉన్నాయి. సో రెండిట్లో సౌండ్ క్వాలిటీ పరంగా మాత్రం రెండిట్లో మీకు బేస్ అయితే బాగుంది, అండ్ మిడ్స్ కూడా బాగున్నాయి. హైస్ విషయానికి వస్తే మాత్రం రియల్మీ బడ్స్ క్యూ కొద్దిగా హెడ్ ఉంటుంది రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్తో కంపేర్ చేస్తే. రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్లో మీకు హైస్ అయితే మీకు అంత క్లియర్గా అయితే వినిపించవు. రియల్మీ బడ్స్ క్యూలో మీకు చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. అండ్ బేస్ కూడా మీకు రియల్మీ బడ్స్ క్యూలో మీకు చాలా బాగుంది, మీకు చాలా క్లియర్గా బేస్ అయితే వస్తుంది, మిడ్స్ని డామినేట్ చేయకుండా పర్ఫెక్ట్ ఉంది. ఓవరాల్గా సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం రియల్మీ బడ్స్ క్యూలో అయితే నాకు చాలా బెటర్ అనిపించింది. ఇంతకుముందు రియల్మీ బడ్స్ మనం యూజ్ చేసినవన్నీ ఈ సెమీ ఇన్నియర్ టైప్ వచ్చినాయి, ఇది ఒక్కటే ఇన్నియర్ టైప్ నేను యూజ్ చేసింది. సో కంప్లీట్గా ఇయర్లోకి వెళ్తూనే బేస్ కూడా పర్ఫెక్ట్గా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. బేస్ అయితే చాలా బాగా నచ్చింది రియల్మీ బడ్స్ క్యూలో. అండ్ మిడ్స్ కూడా మనకి చాలా బాగున్నాయి. రెడ్మీ బడ్స్ కూడా మనకి బాగానే ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం కొద్దిగా హైస్లో కొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. సో ఓవరాల్గా మాత్రం సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఒకటి పిక్ చేసుకోమంటే మాత్రం రియల్మీ బడ్స్ క్యూలో మీకు బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంది రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్తో కంపేర్ చేస్తే. సో ఓవరాల్గా మాత్రం 2000 రూపాయల లోపు మీరు ఒక ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ చూస్తుంటే మాత్రం
రియల్మీ బడ్స్ క్యూ ప్రజెంట్ అయితే నాకు బెస్ట్ అనిపించినవి ఆ బడ్జెట్లో 2000 రూపాయల లోపు. ఇంకా ఫ్యూచర్లో వస్తాయో మనం చూడాలి. ప్రజెంట్ అయితే మాత్రం 2000 రూపాయల లోపు మీరు TWS ఇయర్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం మంచి డిజైన్, బ్యాటరీ లైఫ్, ఫీచర్స్ కానీ అండ్ ఇంకా మీకు సౌండ్ క్వాలిటీ ఇవన్నీ మీకు రియల్మీ బడ్స్ క్యూలో బెటర్ ఉన్నాయి రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్తో కంపేర్ చేస్తే. ఇది ఓవరాల్గా కంపారిజన్ అయితే రియల్మీ బడ్స్ క్యూ అండ్ రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్ది. సో వీడియోస్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కామెంట్ చేయకపోతే మాత్రం గివేవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి అటాచ్ చేసి మాత్రం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.